మీరు సంస్కరణలు తీసుకొచ్చాడని చెప్పండి, సంక్షేమం చేసాడని చెప్పండి. చెప్తానండి. సంక్షేమం కూడా తీసుకున్నాను. అవునండి, సంక్షేమం అనేటువంటిది గతంలో ఉంది, ఇప్పుడు ఉంటుంది, రేపు ఉంటుంది. సంక్షేమ పథకాలని తీసుకొచ్చాడు ఆయన, అసలు అమల్లోకి తెచ్చాడు ఆయన. మీకు సంక్షేమం అనేటువంటి దాని ఆంధ్రప్రదేశ్లో విస్తృత ప్రచారం కల్పించింది, విస్తృతంగా చేసింది టీటీపీ ఆవిర్భావం తర్వాతే. ₹1 ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు. రూపాయి కిలో బియ్యం నుంచేనా? ₹2 బియ్యం, ₹2 కిలో బియ్యం. అంతకుముందు ఇందిరాగాంధీ గారు కూడా ఇల్లు చేశారు, నాటకాలు ఇచ్చారు. అప్పటికి అది ఎక్కువ. కాలం మారుతూ ఉంటుందండి. ఇప్పుడు ₹2 బాల్కనీ టికెట్ తీసుకున్నారు, ₹10 తీసుకున్నారు, ఇప్పుడు 150 కూడా తీసుకుంటున్నారు. కాలాన్ని బట్టి మారదు తప్ప అప్పటికి అది ఎక్కువ. కాబట్టి దాంట్లో ఆయన పాత్ర లేదని అంటారు. ఎందుకు ఉంటుంది? ఎందుకు ఉండకూడదు? ఎప్పుడు ఉండదండి. అలాగంటే మరి ఎన్టీ రామారావు గారు రాజుడు. అవును, ఎప్పుడు కాదనట్లేదు కదా ఎవరు కూడా. ఎన్టీ రామారావు గారు తర్వాత రాజశేఖర రెడ్డి గారు అని చెప్తున్నారు. ఇప్పుడు ఆయన 200 ఇచ్చాడు పెన్షన్. మరి చంద్రబాబు గారు 2000 చేయడు కదా ఏకంగా. ఇప్పుడు 3000 అయిందిగా పెన్షన్. రేపు 4000 ఇస్తున్నారు కదా వాళ్ళు. మీరు దీన్ని గమనించాల్సింది ఏంటంటే, నేను అదే అంటున్నాను, సంక్షేమం అనేటువంటిది పేదవాళ్ళ హక్కు. మీరు ముష్టి కాదు, ఎవడ బాబు సొమ్ము వాళ్ళ ఆస్తులు అమ్మేవట్లేదు, ఇది గుర్తుపెట్టుకోవాలి. మీరు ఎవడన్నా సరే, అవును, మీరు వాళ్ళ జేబులో ఇచ్చినప్పుడు చెప్పండి. ఇప్పుడు రాజశేఖర రెడ్డి కానీ, జగన్మోహన్ రెడ్డి కానీ, లేదా చంద్రబాబు నాయుడు గారు కానీ వాళ్ళ ఆస్తులు అమ్మేసి ఇడుపులు పోయా, లేకపోతే హెరిటేజ్ అమ్మేసి తీసుకుంటారా బాబు అంటే అప్పుడు మీరు చెప్పండి గొప్పోళ్ళని. వీళ్ళు ఎవరో కూడా అవ్వలేదు. సంక్షేమం అమలు చేయడం అనేది ఇక్కడ మీరు, నేను, ఆయన అందరం కలిపి ఖర్చు పెట్టిన ₹10 పన్నుగా కట్టిన సొమ్ము వాళ్ళు ఇస్తున్నారు. ఎన్టీ రామారావు గారు కూడా సంక్షేమ పథకాలు అమలు చేశారు, రాజశేఖర రెడ్డి గారు అమలు చేశారు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అమలు చేశారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తున్నారు. మీరు మధ్యలో పాపం రోసయ్య గారు, కిరణ్ కుమార్ ఏ పాపం చేశారు? నేను అనలేదు కాబట్టి మీరు అడుగుతున్నారు. అందరూ అమలు చేశారు. మరి అందరూ అమలు చేసినప్పుడు ఈయనకి జరీ ఎంటుకలు ఏమైనా ఉన్నాయి, ఈయనకి ఏమన్నా దాన్ని గొప్ప అనుకండి అంటున్నాను. అందరూ అమలు చేసినప్పుడు కానీ సక్రమంగా అమలు చేయటం, ఇక్కడ పదం ఉంటుంది అక్కడ, సక్రమంగా అమలు చేయగలిగారు. తమ వాళ్ళకి కాకుండా పక్క వాళ్ళకని కాకుండా ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ అందజేయగలిగారు అనేది ఇక్కడ పాయింట్. మీకు ఒక విషయం చెప్తున్నాను. మీకు సక్రమంగా అమలు చేసిన రోసయ్య గారు అప్పుడు కంప్లైంట్ రాలా, కిరణ్ కుమార్ రెడ్డి గారు అప్పుడు చేశారో ఇప్పుడు కేసీఆర్ గారు విడిపోయిన తర్వాత ఏం చేశారు? అలాగే చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ తో ఎవరైతే కనెక్ట్ అయి ఉన్నారో వాళ్ళ గురించి చెప్తున్నారు. ఇప్పుడు మీరు ఎవడైనా అమలు చేసినప్పుడు ప్రత్యేకించి కిరీటం అతనికి పెడదామంటాం అన్యాయం అంటాను నేను. ఇప్పుడు ఆ సంక్షేమాన్ని ఎవడైనా అమలు చేస్తున్నాడో వచ్చినోడల్లా కొంత ₹1 పాపం ఎక్కువ ఇస్తున్నప్పుడు. రోసయ్య పాలన ఎంత సార్? 1 ఇయర్ ఉంది. కిరణ్ కుమార్ రెడ్డి పాలన ఎంత ఉంది? ఇప్పుడు ఆయన పోయిన తర్వాతే కదా వీళ్ళంతా వచ్చింది, అధికారం తీసుకొచ్చింది ఆయనే కదా. కిరణ్ కుమార్ రెడ్డి గారు రెండోసారి అధికారం తీసుకొచ్చింది కదా. మీరు ఇప్పుడు మళ్ళీ పొరపాటు పడుతున్నారు. రెండోసారి అధికారంలో తీసుకొచ్చింది జయప్రకాష్ నారాయణ. రాజశేఖర రెడ్డి అంటారెడ్డి అదేంటి? ఆయన మాట్లాడకూడదా? రాజశేఖర రెడ్డి గారే కదా ముఖ్యమంత్రి అయింది. మీరు రెండోసారి అధికారంలో తీసుకొచ్చింది జయప్రకాష్ నారాయణ. 2004 నుంచి 19 వరకు పరిపాలించింది ఆయనేగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో. 2004 పరిపాలన ఎవరైనా చేస్తారు, కాంగ్రెస్ వాళ్ళు ఎవరు నియమిస్తారు పరిపాలన చేస్తారు కాంగ్రెస్ పార్టీలో. 2004లో రాజశేఖర రెడ్డి గారు వీళ్ళందరూ చెప్తారు కదా, టీడీపీ మీద విమర్శిస్తారు. టీడీపీ ఎప్పుడు కూడా పొత్తులు లేకుండా లేదంటారు. అసలు 2004లో అధికారంలో రావడానికి కారణమే ఊళ్ళో ఎవరు కనపడితే వాళ్ళందరినీ జెండా పట్టుకున్న వాళ్ళందరినీ చేర్చుకుని పోటీ పెట్టాడు ఆయన. అది రాజకీయం సార్, అది రాజకీయాన్ని ఆయన ఒక్కడే బుధాల వేసి తీసుకురాలేదు అంటున్నాను. వీళ్ళందరూ కలిపి సాయం పెట్టారు అంటున్నాను నేను. నేను ఆయన అధికారంలోకి వచ్చాడు అంటున్నాను, మీరు అధికారంలోకి వచ్చాడు అంటున్నారు. ఇప్పుడు నేనేమో ఆయన తీసుకొచ్చాడు అంటున్నారు, నేనేమో అందరూ సాయం బట్టి కూర్చోబెట్టారు అంటున్నాను. సాయం బట్టి కూర్చోబెట్టారా? ఎవరిని? ఒకళ్ళనే కూడా కూర్చోబెట్టింది, 100 మందిని కూర్చోబెట్టలేదు అక్కడ. 100 మందిని కూర్చోబెడితే చరిత్ర పునరావృతమై ఇంటికి వెళ్ళిపోతారు అందరూ. అదే కదా అక్కడ. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఎంతమంది ముఖ్యమంత్రులుగా పనిచేశారు, ఒక టర్మ్ లో ఎంతమంది ముఖ్యమంత్రులుగా పనిచేశారు అనేది మనందరం చూసాం. కానీ ఆయన వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి ఒకరే, రాజశేఖర రెడ్డి గారే ముఖ్యమంత్రిగా 2004 నుంచి 9 వరకు, 9 నుంచి ఆయన బతుకున్నంత వరకు ఆయనే కదా ముఖ్యమంత్రి. నేనైనది అది ఆ సమర్థత ఆయనకు కనిపించింది కదా, అందుకని మాట్లాడుతున్నాం మనం ఆయన గురించి. ఇప్పుడు అది పార్టీ తాలూకు రియలైజేషన్ అది. ఓకే, 2004లో మళ్ళీ ఆ పాత పద్ధతిలో 89 నుంచి 94లో చేస్తే కనుక 10 ఏళ్ళు అధికారం దూరం అయ్యాము, మళ్ళీ అలాంటి వికారపు చేష్టలు చేస్తే మళ్ళీ మనకి అడ్రస్ లేకుండా పోతామని చెప్పేసి సరే ఉండు అని ఉంటారు. సరే కానివ్వండి, వాట్ ఎవర్ ఇట్ మేబీ. సరే మనం మళ్ళీ ఎక్కడికో వెళ్తున్నాం, మళ్ళీ ఇక్కడికి వద్దాం. చెప్పండి. అలాగే సంక్షేమ విషయంలో ఎవరైనా సరే గతంలో ఉంది, ఇప్పుడు ఉంటుంది, రేపు ఉంటుంది. దాని గురించి ప్రత్యేకించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఇక ఆంధ్రప్రదేశ్ దగ్గరికి వచ్చేటప్పటికి ది డే బిగినింగ్ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అధికారంలోకి వస్తున్నప్పుడు, అంతకుముందు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మర్రి చెన్నారెడ్డి గారు అబ్బాయి
మర్రి శశిధర్ రెడ్డి గారు ఏం చెప్పాడంటే, సీమాంధ్రకు పొంచి ఉన్న పెనుముప్పు జగన్మోహన్ రెడ్డి అని పబ్లిక్ ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏంలే ఇతను ఏం చేస్తాడులే అనుకున్నారు అందరూ, అనుకున్నారు కదా, పెద్ద పట్టించుకోలేదు. 2014 నుంచి 19 వరకు అతను మెల్లమెల్లగా శక్తులన్నీ పూడ్చుకున్నాడు జాయిగా. అంటే నీ చేత నా చేత వరమడిగిన కుంతి చేత అన్నట్టు చంద్రబాబు నాయుడు గారికి పరాజయానికి సరిపడగా ఇక్కడ ఉన్న ప్రసాదాల గవర్నర్ గారు ఒక ఆయన ఉండేవాడు, నరసింహన్ అని చెప్పేసి ఊర్ధ్వ పుండ్రాలు పెట్టుకుని ఉండేవాడు. ఊర్ధ్వ పుండ్రాలు అంటే తెలుసా? పంగనామాలు. ఆయన ఊర్ధ్వ పుండ్రాలు పెట్టుకుని మనకు పంగనామాలు పెట్టాడు. ఆయన్ని చంద్రబాబు నాయుడు గారికి ఒక అలవాటు ఉంది, పడుకున్న గుర్రాలు లేపు తన్నించుకుంటాడు ఆయన. ఎలాగంటే అతను టర్మ్ అయిపోయి వెళ్ళిపోనివ్వకుండా నేను ఉంటానండి అంటే అన్నారు. ఆ ఉన్న పాపానికి మరి అతనికి విశ్వాసం ఉందా? మన అన్నవరం ప్రసాదం తిన్నాడు. తిరుమల తిరుపతి దేవస్థానం బాదం పప్పు, కిస్మిస్, పటిక బెల్లం పలుకులు వేసిన మంచి అమృత తుల్యమైన అమృతప్రాయమైన శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని ఆరగించేసాడు. ఎవరత్తాలు పెట్టేసాడు. పెద్ద ఓడలో జిలేబీ ప్రసాదాలు ఇవన్నీ తినేసి తిని నెగనెగలాడుతూ నూనె నెయ్యి గారుతూ ఉండేవాడు. మరి చొక్కా వేసుకునేవాడు కదా ఎప్పుడు. ఏంటండి ఇలా ఉంటా అతను ఆంధ్రప్రదేశ్కి చిచ్చెట్టాడు. అది ఎలా పెట్టాడు అనేటువంటిది అది ఒక రోజంతా మాట్లాడుకుందాం ఇంకోసారి ఎప్పుడు. అర్థమైందండి. ఇలాగా కేసీఆర్ గారు వీళ్ళ మధ్య వైవిధ్యాలు ఇవన్నీ విభేదాలు ఉన్నా మళ్ళా ఎందుకో కలిశారు. ఈయన అమరావతి వెళ్ళి చాలా బాగుందని చెప్పొచ్చాడు, ఆయన యాగాలకు వచ్చాడు, ఇవన్నీ జరిగినాయి. ఎవరెవరికి? చంద్రబాబు గారికి, కేసీఆర్ గారికి ఉన్నాయి. బాగానే ఉంది. ఈ రెండు రాష్ట్రాలు కూడా భౌగోళికంగా ఇడిపోయినా అంటే సి నారాయణ రెడ్డి గారు ఏం చెప్పాడంటే ఒకసారి, ప్రాంతాలు వేరైనా మన అంతరంగం ఒకటే, యాసలు వేరైనా మన భాష ఒకటే, తెలుగు భాష అని చెప్పేసి మనం అలాగే ఉంటుంది. అవును. ఇప్పుడు ఎవడెంత అగ్గిపెట్టేయాలని చూసినా ఈ ప్రజల మధ్య విభేదాలు రాలేదు. కారణం ఏంటంటే మన అభిప్రాయం కూడా శ్రీకాకుళం నుంచి ఆదిలాబాద్ దాకా ఒకేలాగా ఉంటుంది. అవును. వీళ్ళు ట్రై చేశారు, మధ్యలో పని జరగల. తాత్కాలికంగా కొంచెం అనిపించిన పాలు ట్రై చేశారు. కేసీఆర్ గారు లేదా ఆంధ్ర నుంచి కూడా కొంతమంది కాంగ్రెస్ వాళ్ళు, లగడపాటి రాజగోపాల్ ఇలాంటి వాళ్ళు అందరూ అగ్గేటం చూశారు. తెలుగుదేశం పార్టీ ఏం లేదు దాంట్లో. తెలుగుదేశం పార్టీ ఏం చేస్తారు? 2 కళ్ళు అన్నామండి ఏమంటారండి మీరు? నాకు 2 ప్రాంతాలు కావాలి, దాన్ని కూడా ఎగతాళి చేశారు కదా. నాకు 2 కావాలరా బాబు అన్న వాళ్ళు కుదరదన్నారు కదా. అవును, 2 కళ్ళు అన్నప్పుడు 2 కళ్ళకి తగ్గట్టుగా దానికి ఉంటే బాగుండేది. అక్కడేమో మీరు లెటర్ ఇచ్చారు, ఓకే విభజించుకోండి అని అన్నారు. మీరు ఏది ఇచ్చినా ఇవ్వకపోయినా పర్వాలేదని అన్నారు. అన్ని మీరు ఒప్పేసుకున్నారు కదా. అప్పుడు టీడీపీ ఒప్పేసుకుంది కదా. ఇప్పుడు నన్ను టీడీపీ తరఫున వాదించేలా చేస్తున్నారు మీరు. ఎవరైతే బలహీనలు ఉన్నారో వాళ్ళ వైపున మాట్లాడడం మన ధర్మం. వాళ్ళ వాదనలో ఇప్పుడు టీడీపీ 2004లో సమైక్య నినాదంతో ఎన్నికలకు వెళ్ళింది. అవును. ప్రజలు ఓడించారు. ఏమో ప్రజల అభిప్రాయం ఇలా ఉందుకోవాల్సి అని చెప్పేసి తెలంగాణ టీఆర్ఎస్తో పొత్తెట్టు 2009లో ఎన్నికలు వెళ్ళారు, మళ్ళీ ఓడించారు. అప్పుడు ప్రజలు కన్ఫ్యూజ్లో ఉన్నారా? రాజకీయ పార్టీలు కన్ఫ్యూజ్లో ఉన్నారా? ప్రజలు కన్ఫ్యూజన్లో ఉన్నారని అనుకోవాలి. అప్పుడు ఏం చెప్పారు అంటే ప్రజలకే తెలంగాణ కావాలి, సమైక్యము కావాలి, డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్. అప్పుడు ఈ నిరంతరం కార్చిచ్చులాగా ఈ అగ్గి ఎందుకు? విభజనకి అరణ్నాయుడు గారు మొత్తం రాష్ట్రం అంతా తిరిగి ఆంధ్ర వాళ్ళు పెద్ద పట్టించుకోరండి. వాళ్ళు ఎందుకంటే జయాంధ్ర ఉద్యమం చేసిన వాళ్ళు. అవును. ఆంధ్ర ఇడిపోనాయి అనుకున్నారు వాళ్ళు. అప్పుడు నా 2 కళ్ళు అన్నాడు ఆయన. తప్పే ఉంది. ఇప్పుడు అందరూ అదే అంటున్నారు కదా. అప్పుడు విమర్శించారు, ప్రతి వాళ్ళు విమర్శించారు. ఇప్పుడు విజయమ్మ గారు కూడా ఏమంటుంది, విజయలక్ష్మి నాకు ఆ కొడుకు కూతురు 2 కళ్ళు అంటాను. ఇప్పుడున్న రాజకీయ పార్టీలు అన్నీ కూడా జాతీయ పార్టీలు 2 కళ్ళు అంటున్నారు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు ఒక మాట చెప్పినా, ఒక కార్యక్రమం చేసినా, ఒక సంస్కరణ చేసినా 10 ఏళ్ల తర్వాత అయినా సరే దేశం అనుసరిస్తుంది, అమలు చేస్తుంది. మీరు గుర్తుపెట్టుకోండి. ఆయన రాజకీయ హిస్టరీ అండ్ పరిపాలనలో ఆయన దార్శనికత కానీ ఏదైనా సరే దేశం అనుసరిస్తుంది. ఇది ఇంకా అది వదిలిపెట్టేద్దాం. ఓకే. ఇక ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి చంద్రబాబు నాయుడు గారు ఓటమే లక్ష్యంగా పనిచేశారు. అసలు వీళ్ళ మధ్య ఎందుకు విభేదాలు వచ్చినాయి? ప్రత్యేక హోదా ఒకటే కాదండి. చంద్రబాబు నాయుడు గారు అంటే మోడీ గారికి ఈర్ష్య, అసూయ, కుళ్ళుబోద్దను, పగ, ప్రతీకారం ఇవన్నీ ఉన్నాయి. ఎందుకంటే ఒకనొకప్పుడు గుజరాత్లో నరమేధం జరిగింది, అది అందరికీ తెలిసిందే. అంటే ఇప్పుడు ఇవాళ మతం అనేటువంటిది మనకి కళ్ళకి రంగు డబ్బాలు మూసేయచ్చు, కానీ అక్కడ జరిగింది అన్యాయమే. గోద్రాలర్లు అది జరిగిన తర్వాత డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు తను ఒప్పుకోలేదు సెక్యులర్ పార్టీగా.
ఒప్పుకోకపోతే అప్పుడు కొన్ని వైరుధ్యాలు వచ్చినాయి వాళ్ళ మధ్య. కరెక్టే సార్. ఇప్పుడు వచ్చిన కానీ తర్వాత కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీని వ్యతిరేకించడం కేసీఆర్ గారు చేసిన తప్పే కదా అది కూడా. కేంద్రంలో ఉన్న అధికారంలో ఉన్న పార్టీని నీకు ఏది కావాలన్నా అక్కడి నుంచే డబ్బులు రావాలి, నీకు ఏది కావాలన్నా వాళ్ళే ఇవ్వాలి, నీకు ఏది అమలు చేయాలన్నా FRBM పరిధుల్లో మీరు ఆ పరిధి దాటి తెచ్చుకోవాలన్నా వాళ్ళే ఇవ్వాలి, అన్ని అనుమతులు వాళ్ళే ఇవ్వాలని అనుకున్నప్పుడు వాళ్ళతో వైరం తెచ్చుకుని రాష్ట్రాన్ని ఏం అభివృద్ధి చేస్తాం? అలా కదండి. ఇప్పుడు మనది ఏమన్నా ప్రజాస్వామ్య దేశమా? ప్రజాస్వామ్య దేశమే, నేను కాదనట్లా. కాదండి. ఇప్పుడు అలాగే మనది ఫెడరల్ సిస్టమ్. అవును, రాష్ట్రాలకు కొన్ని హక్కులు ఉంటాయి, రాష్ట్రానికి కొన్ని హక్కులు ఉంటాయి కదా. అది నువ్వు ఇవ్వనంటానికి ఇస్తానంటానికి నువ్వెవడవు?